హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నంబర్ 36 లోని మంగళగౌరి బట్టల షోరూమ్ లో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. షాపింగ్ మాల్ సిబ్బంది కూడా కొంతమంది మంటల్లో చిక్కుకున్నారంటూ సమాచారం అందుతోంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్క బిల్డింగ్స్ కూడా ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది అంటూ ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి ఈ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, డిస్టర్బింగ్ ఆర్ కంటెంట్ మీరు చూస్తూ ఉండొచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి మీరు చూస్తున్నారు రోడ్ నెంబర్ 36లోని మంగళగౌరి బట్టల షోరూంలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మనం చూస్తున్నాం మొత్తం కింద నుంచి పై వరకు పూర్తిగా ఈ మంటలు బిల్డింగ్ అంతా కూడా వ్యాపించడం, భారీగా ఆ పొగలు ఎగిసిపడుతుండడాన్ని మీరు చూడొచ్చు. దట్టమైన మేఘాల్లాగా ఆ పొగ ఎగిసిపడుతూ ఉంది. ప్రమాదానికి ముందు ఇలా ఉండేది. మంగళగౌరి గ్రాండ్యూర్ అంటూ చాలా బిల్డింగ్ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్, కానీ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకొని ఆహుతైపోతుంది. పూర్తిగా కింద నుంచి పై వరకు అన్ని అంతస్తులకు ఈ మంటలు వ్యాపించినట్లుగా సమాచారం అందుతుంది. కొన్ని లక్షల విలువ చేసేటువంటి లోపల ఉన్న శారీస్ కానీ అన్నీ కూడా కాలిపోతున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం కొంతమంది స్టాఫ్ కూడా బయటికి రాలేక ఇంకా లోపలే ఉన్నారంటూ తెలుస్తుంది. ముందు వారిని కాపాడడం మొదటి ప్రయారిటీగా పెట్టుకున్నారు అధికారులు సైతం. అక్కడ ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల పక్కనే ఆనుకొని మరికొన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా ఈ మంటలు వ్యాపిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. పక్క షాపులకు కూడా ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయంతో పరుగులు తీస్తున్నారు. ఆ మంటల ధాటికి లోపల ఉన్న వాళ్ళని కాపాడేందుకు సైతం మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అక్కడ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ మనతో జాయిన్ అవుతున్నారు. రైట్ మరికొద్ది క్షణాల్లో మా ప్రతినిధి ప్రశాంత్ మనకి అందుబాటులోకి వస్తారు. ఒకసారి నేను ఆ విజువల్స్ను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మనం చూస్తున్నాం సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంది అనేది. వరుసగా హైదరాబాద్లో చోటు చేసుకుంటున్నటువంటి అగ్ని ప్రమాదాలు తీవ్ర భయాందోళన రేకెత్తిస్తున్నాయి. పెద్ద ఫర్నిచర్ షాప్స్, ఇలా బట్టల షాప్స్లోనూ ఇక్కడ అంత తేడా లేకుండా అన్ని చోట్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు మనం చూస్తున్నాం. మొన్న మైత్రివనంలో ఇలాంటి ఘటనే మనం ఒకటి చూసాం. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోండి. సమ్మర్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జరిగినటువంటి చిన్నపాటి ప్రమాదాలు కూడా చాలా భారీ నష్టాన్ని మిగిల్చే పరిస్థితులు మనం చూస్తున్నాం. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి మంగళగౌరి అనే బట్టల షోరూంలో ఎగసి పడుతున్నటువంటి మంటల్ని మనం చూస్తున్నాం. కింద నుంచి పై వరకు పూర్తిగా బిల్డింగ్ అంతటికి కూడా మంటలు అంటుకోవడం. మోర్ ఆఫ్ మీరు ఈ పక్క పిక్చర్లో చూస్తున్నట్లుగా, ఈ పక్కన ఉన్నటువంటి ఫోటోలో మీరు చూస్తున్నట్లుగా ఫ్రంట్ సైడ్ అంతా కూడా కొంత డిజైన్ ఉంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది. మంగళగౌరి వాళ్ళ థీమ్ డిజైన్ కనిపిస్తుంది. మోస్ట్లీ అదంతా కూడా పేపర్, అలాగే కొన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్తో తయారు చేయడం వల్ల, వుడ్, ప్లాస్టిక్, పేపర్ వీటితోనే అదంతా కూడా తయారు చేసి ఉండడం, వీటి వల్ల అది మండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మంటలు ఈజీగా పై వరకు వ్యాపించాయి. ఆ డిజైన్ ఉండడం వల్ల ఇంకా ఫాస్ట్గా వ్యాపించినట్లుగా కనపడుతుంది. మరోవైపు
లోపల ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావడానికి కూడా శ్రమిస్తున్నారు. లోపల కొంతమంది స్టాఫ్ చిక్కుకుపోయారంటూ మనకి సమాచారం అందుతోంది. సో ఇంకా ఎంతసేపు పడుతుంది అనేది తెలియదు. చాలా ప్రైమ్ ఏరియా, చాలా సిటీలో మధ్యలో ఉండేటువంటి ప్రాంతం. చుట్టుపక్కల అన్నీ కూడా ఇలాంటి వ్యాపార సముదాయాలు లేదంటే ఆఫీసులు చాలా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. రద్దీ కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది ఆ రోడ్లో. ఇలాంటి ప్రాంతంలో ఈ మంటలు చెలరేగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా కష్టం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ ముందున్నటువంటి ఆ డిజైన్ వీటన్నిటి వల్ల ఇంకా మంటలు భారీగా ఎగిసిపడుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఆర్టీవీ ప్రతినిధులు ఘటనా స్థలంలో ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో మనకు అందుబాటులోకి రాబోతున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. బట్ బిఫోర్ దాట్ ఒక్కసారి ముందుకి ఆ తర్వాతకి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ని మీరు ఒకసారి గమనించవచ్చు. ముందు ఇలా మొత్తం లైటింగ్తో చాలా మంచి డిజైన్తో చాలా గ్రాండ్గా కనిపించేటువంటి బిల్డింగ్. సుమారుగా ఒక 5 అంతస్తులు వరకు ఉండొచ్చు అంటూ మనకి అర్థమవుతుంది. ఆ బిల్డింగ్ని చూస్తుంటే ఒక భారీ సైజు ఉన్నటువంటి బిల్డింగ్ అనే మనకు కనపడుతుంది. సుమారుగా 5 లేదా 6 అంతస్తుల వరకు ఉండే అవకాశం ఉంది గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి. మొత్తం కింద నుంచి పై వరకు పూర్తిగా మంటలు ఎగిసిపడుతున్నాయి, మంటలు అంటుకున్నట్లుగా మనకు కనపడుతుంది. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పొగ వ్యాపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రజలకు కొంత ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. నల్లటి పొగ వ్యాపిస్తుంది. కేవలం ఈ బయట ఉన్నటువంటి డిజైన్, ఈ పేపర్స్, ఈ ప్లాస్టిక్ ఐటమ్స్తో పాటుగా ఇక లోపలంతా కూడా ఇదంతా స్త్రీలకి సంబంధించినటువంటి బట్టలు దొరికేటువంటి షాప్ ఎక్కువగా. సో మొత్తం క్లాత్ మెటీరియలే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మండే గుణం ఉంటుంది. చాలా ఎక్కువగా మంటలు ఇంకా ఎక్కువ ఎగిసిపడడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని ఫైర్ ఇంజిన్స్ని అక్కడికి తెప్పిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. వీలైనంత త్వరగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్కి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే పక్కనున్న బిల్డింగ్స్ కూడా కొంతవరకు మంటలు వ్యాపించాయి అంటూ తెలుస్తోంది. వీలైనంత త్వరగా వాటిని కంట్రోల్లోకి తెచ్చి పక్కన బిల్డింగ్స్కి మంటలు భారీగా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు కూడా. మరోవైపు యాజమాన్యం కూడా అక్కడ ఉన్నారు. కొంతమంది సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది సిబ్బంది లోపలే ఉండిపోయారని వారిని బయటికి తీసుకురావడం. సహజంగా ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరే ఈ ఫ్రంట్ డోర్ నుంచే మోస్ట్లీ బయటికి రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అటువైపు రాలేక లోపలంతా కూడా పొగ నిండిపోవడం, మంటలు వ్యాపిస్తుండటంతో కొంతమంది లోపల చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. సో నేను మరొకసారి ఆ విజువల్ని మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని. మా ప్రతినిధి ప్రశాంత్ మనకు అందుబాటులోకి వచ్చారు, ఘటనా స్థలంలో ఉన్నారు. ఒకసారి ప్రజెంట్ డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్, ప్రజెంట్ కండిషన్ ఏంటి? హఠాత్తుగా ఒక ఘటన ద్వారా మొత్తం బిల్డింగ్ కి మంటలు వ్యాపిస్తున్నాయని చెప్పుకోవాలి. రోడ్ నంబర్ 36 లో ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. రోడ్ నంబర్ 36 లో మంగళగౌరి కాంప్లెక్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. సో ఇక్కడ అధికారులు కూడా దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు అందిస్తూ కూడా ఉన్నారు. ఏం జరిగిందనే కోణాలకు సంబంధించి కూడా చెప్తూ కూడా ఉన్నారని చెప్పుకోవాలి. సిబ్బంది మాట్లాడుతున్నారు. ఈ ఘటన గౌరీ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తానికి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దాదాపుగా 5 ఫ్లోర్లుగా ఈ బిల్డింగ్ లో మంటలు వ్యాపిస్తుంది. మొత్తంగా ఇది ఏదైతే ఈ షాప్ ఏదైతే మంగళగౌరి షాప్ అయితే మొత్తంగా ఇది బయట భారీగా ఇది డెకరేషన్ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. అదే ఇప్పుడు ఎక్కువగా కాలిపోయింది. ఈ మంటలకు సంబంధించి ఫైర్ సిబ్బంది అధికారులు ఇటు DRF బృందాలు అన్ని కూడా ఈ ప్రాంతానికి చేరుకొని మంటల్ని అదుపు చేసే కార్యక్రమాలు అన్నిటి కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
ఈ పోలీస్ అధికారులు ఇప్పుడైతే సూచనలు చేస్తున్నారు. బయట ఏవైతే ఆ ఏర్పాట్లు అంటే ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నారో వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఫైర్ ద్వారా మొత్తాన్ని అదుపులోకి తీసుకొచ్చాము. మీరు ఎంత జాగ్రత్తగా దూరం ఉంటే బెటర్ కూడా పోలీస్ అధికారులు అయితే సూచనలు అయితే చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి దాదాపు 5 ఫ్లోర్లు కలిగిన బిల్డింగ్ మొత్తగా కింద నుంచి పై వరకు మొత్తం వ్యాప్తి వరకు ప్రమాదం ఇలా జరిగిందని చెప్తున్నారు. టీఆర్ఎస్ బృందాలు, స్థానిక పోలీసులు, అలాగే ఫైర్ సిబ్బంది, మిగతా వారందరూ కూడా ఈ ప్రాంతానికి మంటలను అదుపు చేసే కార్యక్రమాలతో పాటు బిల్డింగ్ ఎవరైనా తీసుకున్నారా అనే కోణంలో కూడా పూర్తి వివరాలు తెలుసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. సో మొత్తానికి ప్రస్తుతానికి ఈ ఫైర్ అంతా కూడా అదుపులోకి వస్తుందని చెప్పుకోవచ్చు. సో మిగతా సంబంధించి ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పూర్తికి వెళ్తున్నారు. సో ఈ బిల్డింగ్ సంబంధించి ఈ బిల్డింగ్ లో ఆభరణాలు ఏ విధంగా ఉన్నాయి, మెటీరియల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకేమైనా మంటలు చెలరేగే అవకాశం ఉన్నాయా లేదనే కోణంలో కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తూ కూడా ఈ అధికారులు ముందుకు వెళ్తున్నారు. సో ఇంత షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఏ కోణంలో ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో ఇప్పుడు పూర్తిగా దర్యాప్తులో భాగంగా అధికారులు అయితే వెళ్తున్నారు. సో మొత్తానికి ఇంత ఈ ఎర్లీగా ఈ కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో అనేకంగా ఈ ప్రమాదాలు జరిగాయని చెప్పుకోవచ్చు. నాంపల్లిలో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, దాని తర్వాత అమీర్పేటలో కావచ్చు, ఎక్కడ చూసినా సరే ఈ ఫైర్ యాక్సిడెంట్స్ వింటర్ సీజన్ తర్వాత సమ్మర్ లోకి వస్తున్న నేపథ్యంలో ఫైర్ యాక్సిడెంట్లు ఒకటి తర్వాత ఒకటి అనేకం వస్తున్నాయి. సో వాటికి సంబంధించి కూడా అధికారులు పూర్తిగా ప్రజలకు కొంతమేరకు అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొస్తూ ఈ ప్రమాదాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం అయితే చేస్తున్నారు. సో ఇలాంటి బిల్డింగులు కావచ్చు, పాత బిల్డింగులు కావచ్చు, షార్ట్ సర్క్యూట్కి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి కొంత జాగ్రత్తలో ఉండాలంటూ కూడా చెప్పడం చేస్తారు. దాంతోపాటు ఏదైతే ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా వారందరూ ముఖ్యంగా ఇది ట్రాన్స్ఫార్మర్ కావచ్చు వాటన్నిటికి సంబంధించి అక్కడ చెత్త చెదారాలు వైద్యకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా చెప్పడం చేస్తారు. సో ఇక్కడ ఈ రోడ్ నంబర్ 36 లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ప్రశాంత్ లోపల ఎవరైనా ఉన్నారా? అంటే మొదట్లో లోపల కొంతమంది ఉండే అవకాశం ఉందన్నారు కదా. యశ్నందు అయితే ఇది మంగళగౌరి షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పుకోవాలి. ఇది ఉదయం దాదాపు 10 గంటలకు మాత్రమే. ఎస్ నందు, అయితే ఇది మంగళగౌరి షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పుకోవాలి. ఇది ఉదయం దాదాపు 10 గంటలకు మాత్రమే ఈ ప్రారంభం అవుతుంది. సో అలాంటి ఈ సందర్భంలోనే ఓపెన్ అయింది కాబట్టి సో లోపల ఉంటే సెక్యూరిటీ గార్డ్ సంబంధించి ఉంటే ఎవరైనా ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఉండొచ్చు. అంతేగాని తప్ప ఇంకా లోపల సిబ్బంది అంతగా వచ్చే అవకాశాలు ఎక్కువగా మార్నింగ్ సెషన్లో ఉండదు. మిగతాదంతా చూసుకుంటూ ఉండాలి. ఇక సిబ్బంది ఫైర్ సేఫ్టీ అధికారులు అంతా కూడా బిల్డింగ్ లోపలికి వెళ్ళి సో అక్కడ ఎవరెవరు ఉన్నారనే కొన్న పూర్తిగా తనిఖీలు చేసుకుంటూ కూడా మనకు వెళ్తున్నారు. మనం చూపిస్తున్న ఈ విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా ఏ ఫ్లోర్లో ఎంత ఇక్కడ క్లోజ్ అయిన పరిస్థితి అంతా కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ప్రారంభమైన ఈ మంటలంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నెమ్మదిగా ఈ బయట ఏర్పాటు చేసిన ఈ డిజైన్ ఏదైతే ఉందో సో ఆ డిజైన్ వర్క్ కింద నుంచి పై వరకు అట్టపుక్కలా పూర్తిగా కాలిపోయిందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా మాత్రమే మంటలంతా కూడా కింద నుంచి పై వరకు బిగినింగ్ బిల్డింగ్ పై వరకు వెళ్ళిందని చెప్పాలి. సో ఇంకా చూడొచ్చు అక్కడ పైన ఇంకా స్మోక్ అయితే ఇంకా వస్తుంది. మాత్రమే మంటలంతా కూడా కింద నుంచి పై వరకు బిగినింగ్ బిల్డింగ్ పై వరకు వెళ్ళిందని చెప్పాలి. సో ఇంకా చూడొచ్చు అక్కడ పైన ఇంకా స్మోక్ అయితే ఇంకా వస్తుంది. సో దానికి సంబంధించి కూడా అధికారులు ఉన్నారు. వాటి ఎంక్వైరీ అక్కడ దర్యాప్తు అక్కడ పూర్తిగా అక్కడ ఉండి దానికి సంబంధించి కూడా పూర్తిగా చూస్తున్నారని చెప్పుకోవాలి. సో మొత్తంగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ప్రారంభమైన మంటలు నెమ్మదిగా అన్ని ఫ్లోర్లకి తాక్కుంటూ కూడా పై ఫ్లోర్కి వెళ్ళింది. సో ఇప్పుడు పై ఫ్లోర్లో పొగలైతే వస్తున్నాయి. సో మొత్తానికి కొంతమేరకు కంట్రోల్ చేసినప్పటికీ సరే ఆ పై ఫ్లోర్కి సంబంధించి ఇంకా ఇప్పుడు మంటలు చెలరేగుతున్నాయి. సో దీన్ని అదుపు చేసే కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తిగా ఈ అగ్నిమాపక సిబ్బంది ఈ కంట్రోల్ రూము సో అంతా కూడా ఇక ఈ పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకుంటూ మంటలను కూడా కంట్రోల్ చేస్తారు అని చెప్పుకోవచ్చు. నందు, ఏ బృందాలు అక్కడికి చేరుకున్నాయి? హైదరాబాద్ నుంచి ఎవరైనా వచ్చారా? అగ్నిమాపక సిబ్బంది మనకి కనిపిస్తున్నారు, పోలీసులు కనిపిస్తున్నారు. అండ్ ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అంటూ చెప్తున్నారు ప్రాథమికంగా. ఇంకా ఏమైనా రీజన్స్ ఉండే అవకాశం ఉందా? అధికారులు ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి?
ఎస్ నందు అధికారులు అయితే దీనికి సంబంధించి ముందుగా షార్ట్ సర్క్యూట్ అనే చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు స్థానికంగా ఉన్న పోలీసుల సమాచారంతో పాటు ఇటు ఫైర్ సిబ్బంది అలాగే డిఆర్ఎఫ్ బృందాలు హైడ్రా సిబ్బంది కూడా అంతా ఈ ప్రాంతానికి చేరుకొని దీన్ని మంటల్ని అదుపు చేసే కార్యక్రమాలకు సంబంధించి చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సో మొదటికి ఈ మంగళగౌరి ఈ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి ముందుగా ఈ మంటలకు సంబంధించి అంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఈ షాపింగ్ కాంప్లెక్స్ నార్మల్గా 10 నుంచి నైట్ 7-8 వరకు ఈ షాపింగ్ కాంప్లెక్స్ రన్ అవుతాయి. సో ఇది మంటలు చెలరేగిందే దాదాపు 10 గంటలకి ఆల్మోస్ట్ ఈ పరిసర ప్రాంతాల్లోనే మంటలు స్టార్ట్ అయ్యని చెప్పుకోవాలి. సాధారణంగా సెల్లార్లో ఉండే షార్ట్ సర్క్యూట్లో అయ్యింది. సో అక్కడి నుంచి మంటలు చెలరేగా అంటే కూడా చెప్తున్నారు. సో మొత్తంగా సెల్లార్లకి మంటలంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వరకు ఒక్కొక్కటి కూడా ఏదైతే మనకి డిజైన్స్ బయట లుక్ కోసం ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారో ఆ లుక్నే ఇదంతా పై వరకు వ్యాప్తి ఈ మంట కింద నుంచి పై వరకు వెళ్ళడానికి కూడా కారణం అంటే చెప్తారు. సో ఇందులో మంగళగౌరి అనే పెట్టే ఐటమ్ తో పాటు వారికి లైటింగ్ సిస్టమ్ అంతా కూడా కింద నుంచి పై వరకు వెళ్ళడానికి కూడా కారణం అంటూ కూడా చెప్తారు. సో ఇందులో మంగళగౌరి అనే పెట్టే ఐటమ్తో పాటు వారికి లైటింగ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి సో ఇప్పుడు వింటర్ సీజన్ నుంచి సమ్మర్లోకి వెళ్తుంది, హీట్ మారుతోంది. సో పాత పద్ధతిలో అంటే ఎలక్ట్రికల్ అన్నీ కూడా ఏదైతే ఉంటాయో అన్నీ కూడా క్లోజ్ అయ్యే ఆప్షన్స్ ఎక్కువగా మంటలకి యాక్టివ్గా ఎంత వేగంగా అయితే అంత వేగంగా మంటలు చెలరేగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాటి అన్నిటికి సంబంధించి మాత్రం ఇప్పుడు ఇంత వేగంగా ఇంత మేరకు మంటలు వ్యాప్తి చెందాయి అనేది ఇక్కడ పోలీసు అధికారులు చెప్తున్నారు. సో మొత్తం బిల్డింగ్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు, సో ఈ బిల్డింగ్కి సంబంధించి ఇంకా ఏ కోణంలో ముందుకు వెళ్ళాలనే కోణానికి సంబంధించి అధికారులు కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు టాప్ ఫ్లోర్లో పొగలైతే వస్తున్నాయి. ఇక్కడ చాలా నష్టం అయితే లేదు, కానీ భారీ నష్టం అయితే జరిగినట్టు అధికారులు అయితే చెప్పడం చెప్పారు. సంస్థకు సంబంధించి అంటే ప్రశాంత్ సహజంగా ఇది ఒక బట్టల షోరూమ్ కాబట్టి లోపల చాలా స్టాక్ ఎక్కువగా ఉంటుంది, శారీస్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎలా అధికారులు చాలా ఫాస్ట్గా ఈ మంటలు అదుపులోకి తీసుకురాగలిగారు? లోపల వరకు మంటలు వ్యాపించాయా? అండ్ ఇప్పుడు ఎన్ని ఫ్లోర్స్ ఉంది మొత్తం బిల్డింగ్? ఇప్పుడు ఏ ఫ్లోర్లో ఉన్నాయి మంటలు? ఇదంతా ముందుగా ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ డిజైన్ వర్క్ మాత్రమే కాలిపోయి లోపల వరకు వెళ్ళలేదు. సో బిల్డింగ్ కి మొత్తంగా ఇక్కడ ఏదైతే గ్లాస్ మనం చూడొచ్చు, ఇక్కడ గ్లాస్ ఏర్పాటు చేశారు. సో మొత్తంగా లోపల వరకు వెళ్ళలేదు. సో బిల్డింగ్ కి మొత్తంగా ఇక్కడ ఏదైతే గ్లాస్ మనం అక్కడ చూడొచ్చు, ఇక్కడ గ్లాస్ ని ఏర్పాటు చేశారు. సో మొత్తంగా ముందుకి గ్లాస్ ఉన్నాయి కాబట్టి ఆ గ్లాస్ ద్వారా మాత్రమే కొంతమేరకు ఒకవైపు సేఫ్టీ ఉంది. టోటల్ గా గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా టోటల్ ఫోర్త్ ఫ్లోర్ లో ఇప్పుడు మరోసారి పొగలు వస్తున్నాయి. సో పొగలు రావడంతో మరోసారి ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా అక్కడికి వెళ్లి ఆ మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో వీరంతా ఫైర్ సేఫ్టీ రైడర్స్ ఎక్కడైనా ఏదైనా ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రత్యక్షంగా లొకేషన్ లో ఉండి వారందరినీ కాపాడే ప్రయత్నాలు, మంటల్ని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నాలు చేసుకుని చెప్పవచ్చు. సో లోపల ఎక్కడ ఏముంది ఏం లేదన్న కోణానికి సంబంధించి ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తిగా లోపల నుంచి తనిఖీలు చేస్తూ లోపల పరిస్థితులంతా కూడా బయటకు వచ్చి బయట ఉన్నత అధికారులతో పూర్తి వివరాలు అందిస్తూ ఇక్కడ జరిగిన అంశానికి సంబంధించి పూర్తిగా అప్డేట్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో ఇది ఎక్కడ జరిగిందంటే రోడ్ నెంబర్ 36 లో జరిగింది. సాఫ్ట్వేర్ మంగళగౌరి. సో ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు అనేకం నగరంలో జరుగుతాయని చెప్పుకోవాలి. రీసెంట్ గా అమీర్పేటలో ఒకటి జరిగింది. దానికంటే ముందు నాంపల్లిలో ఒక సాఫ్ట్వేర్ జరిగింది. సో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో సో ఇప్పుడు మరొక కొత్త సేఫ్టీ అవేర్నెస్ తీసుకురావాల్సిన అంశాలు ఇప్పుడు అధికారుల మీద ఎక్కువ ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మారిన తర్వాత ఫైర్ సేఫ్టీకి సంబంధించి అనేకంగా ఎలక్ట్రికల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే మన కంపెనీలో మన దాంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి వీటన్నిటిపైన కూడా
కొంతవరకు నుంచి అనేకంగా పాత ఎలక్ట్రికల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే మన కంపెనీలో మన దాంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొంతమేరకు పూర్తిగా బాధ్యతలు తీసుకొని వాటిని కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఇప్పటికీ టాప్ ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్లో నుంచి మరీ ఎక్కువగా పొగలైతే అలుముకుంటూ బయటకైతే వస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా ఇప్పుడు దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది మాత్రం అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ మొత్తంగా కంట్రోల్ చేసే పద్ధతి అయితే ఇప్పుడు చేసుకుంటూ కూడా ముందుకైతే వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు. నందు. రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి మాకు అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి. సో మనం చూస్తున్నాం టాప్ ఫ్లోర్లో ఇంకా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. చాలా వరకు 90% మనకి మంటలు కంట్రోల్ రావడాన్ని మనం చూడొచ్చు. ఆ టాప్ ఫ్లోర్లో మాత్రం ఇంకా పొగ మంటలు మనకు కనిపిస్తున్నాయి. 4 ఫ్లోర్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 5 ఫ్లోర్స్లో మొత్తం క్లియర్గా ఉంది ఇప్పుడు. అయితే లోపల ఉన్నటువంటి మెటీరియల్కి మంటలు అంటుకోకపోవడం వల్ల చాలా వరకు అదుపు చేయగలిగారు అధికారులు, చాలా ఫాస్ట్గా అదుపు చేయగలిగారు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ ఫ్రంట్ పార్ట్ అంతా, డిజైన్ పార్ట్ అంతా కూడా మోస్ట్లీ థర్మోకోల్ షీట్స్తోనూ, వుడ్తోనూ, ప్లాస్టిక్ వీటితో ఎక్కువగా తయారు చేసింది అవడం వల్ల పేపర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఎక్కువగా మంటలు వ్యాపించడం కానీ చాలా వేగంగా అన్ని ఫ్లోర్లకి వ్యాపించడానికి వరకు. ఎందుకంటే మనం రైట్ సైడ్ ఫోటోలో చూడొచ్చు టాప్ ఫ్లోర్ వరకు ఆ డిజైన్ కనిపిస్తుంది. అంటే ఆల్ దీస్ 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ వరకు కూడా కింద నుంచి గ్రౌండ్ నుంచి మొదలు పెడితే మనకి అన్ని ఫ్లోర్స్కి ఆ డిజైన్ కనిపిస్తుంది. ఆ డిజైన్ ఉన్నంత వరకు ఎక్కువగా మంటలు వ్యాపించాయి. అది చాలా ఈజీగా మంటలు వ్యాపించడానికి అవకాశం కలిగింది ఆ వుడ్ అండ్ ప్లాస్టిక్ వల్ల అండ్ పేపర్ వల్ల. సో అది కాలిపోయిన తర్వాత లోపలికి మంటలు వ్యాపించలేదంటూ తెలుస్తుంది. ఒకవేళ ఆ లోపల ఉన్నటువంటి మెటీరియల్, ఆ చీరలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి ఏమి మంటలు వ్యాపించకపోవడం వల్ల పెను ప్రమాదం ఇంకా తప్పింది అంటున్నారు కొద్దిపాటి నష్టంతో. అయితే ఆ టాప్ ఫ్లోర్లో మంటలు కూడా మరి కొద్దిసేపట్లో అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మొదలయ్యాయి అంటూ సమాచారం అందుతుంది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణం అంటూ తెలుస్తుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పోలీసులు, ఫైర్ సిబ్బంది, అలాగే ఇటు హైడ్రా సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అర్లీ మార్నింగ్ అవడంతో అప్పటికి ఇంకా ఈ షాప్ ఓపెన్ అవ్వకపోవడంతో, పూర్తి స్థాయిలో కస్టమర్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా నష్టం తక్కువ జరిగింది. అంటే ఆ మంటలు అంటుకునే సమయానికి పెద్దగా నష్టం జరగలేదు అంటూ మనకి సమాచారం అందుతుంది. కొంతమంది సిబ్బంది లోపల ఉన్నప్పటికీ, క్లీనింగ్కి సంబంధించిన సిబ్బంది లోపల ఉన్నప్పటికీ వాళ్ళు ఈజీగా బయటపడగలిగారు. ఇప్పటికే నవీన్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే కూడా ఘటనా స్థలానికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. అదిగో మనం చూస్తున్నాం నవీన్ యాదవ్. ఒకసారి లెట్స్ టేక్ ఎ లుక్. లోపల 10 మంది ఎంప్లాయీస్ ఉంటాయనంట. నవీన్ యాదవ్ మాటలో కూడా మనం చూడొచ్చు, లోపల కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ సమయంలో సర్వీస్ లోపల క్లీన్ చేయడానికి వాళ్ళు ఉండుండొచ్చు. ఆ సమయంలో వాళ్ళని సేఫ్గా బయటకు తీసుకొచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. మరోవైపు అధికారులు దీనికి సంబంధించి విచారణ ప్రారంభించారు. ఎలా మంటలు మొదలయ్యాయి, ఎలా వ్యాపించాయి అనేది సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ మొదలుపెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు ఆర్టీవీ అంశానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.